హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కమ్మని కోడిగుడ్డు ఎండు చేపల కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఎండు చేపలు అనగానే నీ సువాసన వస్తాయి, ఊరికినే చెదిరిపోతాయి ముక్కలు అనేవి అని అనుకుంటూ ఉంటారండి. కానీ ఎండు చేపలు అనేవి ముక్క చెదిరిపోకుండా, ఎటువంటి స్మెల్ రాకుండా ఈ వీడియోలో చాలా ఈజీగా చూపించబోతున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా దీనికోసం ఒక బౌల్లో ఎండు చేపల ముక్కల్ని ఇలా తీసుకున్నానండి. వీటిని సప్పడి సావడాలు అంటారండి. ఇవి ఉప్పగా ఉండవు, చప్పగా ఉంటాయి. ఇలా ఒక బౌల్లో తీసుకొని వేడి నీళ్ళు వేసుకోవాలండి. ఇలా వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల వీటిలోని డస్ట్ కానీ ఇసక్ కానీ చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా హాట్ వాటర్ వేసేసుకొని ఒక 5 నిమిషాలు అలా వదిలేయాలండి. అలా వదిలేసి నీట్గా 3-4 సార్లు వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఎగ్స్ని కూడా బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టుకొని, వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఎండు చేపల్ని ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న ఎండు చేప ముక్కల్ని వేసుకుంటున్నాను. ఈ ముక్కల్ని ఇలా వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఈ ముక్కలు వేయించుకునేటప్పుడే చిటికెడు పసుపు వేసామంటే ఎండు చేపల స్మెల్ అనేవి తక్కువగా వస్తాయండి. ఇలా పసుపు వేసుకొని వేయించుకోవాలి. ముందే ఇలా వేపుకోవడం వల్ల కర్రీలో ముక్కలు అనేవి చెదిరిపోకుండా ఉంటాయి. ఇలా కరకరలాడుతూ ఫ్రై అయిపోవాలండి. ఇలా వేయించుకున్న ఈ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఎగ్స్ని వేసుకుంటున్నాను. ఇలా ఎగ్స్ వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలండి. ఇలా వేపుకున్న ఎగ్స్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని 2 వేసుకుంటున్నాను. 4 లేదా 5 ఆనియన్స్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. మనకి గ్రేవీ అంతా ఆనియన్స్ టమాటాతోనే వస్తుంది కాబట్టి ఆనియన్స్ ఎక్కువగానే పడతాయండి. ఆనియన్స్ ఈ విధంగా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు టమాటాలను యాడ్ చేసుకోవాలి. 3 లేదా 4 టమాటాలను వేసుకుంటున్నాను. చిన్నవైతే 4 అండి, పెద్దవైతే 3 టమాటాలు వేసుకోవాలి. టమాటా వేసుకోవడం వల్ల పుల్ల పుల్లగా గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా టమాటాలు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా కళ్ళుప్పు పసుపు వేసుకోవడం వల్ల టమాటాలు తొందరగా మగ్గిపోతాయి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు టమాటాలు మెత్తగా మగ్గిపోయే వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. టమాటాలు ఈ విధంగా మెత్తగా మగ్గినాయో లేదో చెక్ చేసుకుందాం. టమాటాలు మెత్తగా మగ్గిన తర్వాత ఇప్పుడు కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం అనేది స్పైసీగా అనిపిస్తే కనుక కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. ఇలా 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని
ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. కారం అనేది పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్, ఎండు చేపల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇవి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 1 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఉప్పు అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కావాలంటే కొద్దిగా కళ్ళుప్పుని యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటున్నాను. 10 నిమిషాల తర్వాత మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందో లేదో చెక్ చేసుకుందాం. వాటర్ అనేది దగ్గరగా అనిపిస్తే కనుక కర్రీ రెడీ అయిపోయినట్లే. కొద్దిగా వాటర్గా అనిపిస్తే కనుక మరో 2 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. ఈ ప్రాసెస్లో కనుక కోడిగుడ్డు ఎండు చేపల కర్రీ చేశారంటే మొక్క అనేది చెదిరిపోదు, ఎటువంటి స్మెల్ రాదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కర్రీ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకుందాం. వేడివేడి అన్నంలో ఇలా కోడిగుడ్డు ఎండు చేపల్ని వేసుకొని కలుపుకొని తిన్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇష్టపడని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. మొక్క కూడా చెదిరిపోలేదండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కోడిగుడ్డు ఎండు చేపల కర్రీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.